తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ బెనారస్ గురూజీ. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ఒకప్పటి రోజుల కన్నా ప్రస్తుత రోజుల్లో చాలా వరకు అప్డేట్ అయ్యింది. కాలం మారిపోయింది అంటారు. కాలం ఏమీ మారలేదు, కానీ మనం ఆచరిస్తున్న ఈ పద్ధతులు ఇవన్నీ కొంచెం అప్డేటెడ్గా అయినాయి అని చెప్పొచ్చు. అంటే టెక్నాలజీ పెరిగింది. మరి టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీ మనకు అన్నీ ఇస్తుంది, డబ్బు ఉంటే అన్నీ వస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో భక్తి ఎంతవరకు అవసరం? టెక్నాలజీ అనేటువంటిది ఒక విషయం, భక్తి అనేటువంటిది ఒక విషయం. ఈ రెండింటిని మీరు ముడిపెట్టి ఒక ప్రశ్నగా జనాలందరి మనసుల్లో ఇది చాలామందికి ఉన్న నేటి యువతకి ఇది చాలా మందికి ఎట్లాగో నా దగ్గర టెక్నాలజీ ఉంది కాబట్టి దేవుడితో ఏం పని అని అనుకోవచ్చు మనం. అలాంటి ప్రశ్నని మీరు ఇప్పుడు నన్ను అడగటం జరిగింది. ఇప్పుడు అందరూ కూడా అనుకుంటూ ఉంటారు, ఈ గురువుగారు ఏం సమాధానం చెప్తారు, అలా చూడాలి. చాలా మంచి ప్రశ్న అమ్మా. మాకు ఇలాంటి క్వశ్చన్స్ ద్వారా కూడా మాలో ఉన్న విజ్ఞానానికి మేము ఒకటి మళ్ళీ ఇంకొకసారి గుర్తు తెచ్చుకునేటువంటి వాళ్ళం అవుతాము, తెలియని వాళ్ళకి తెలియచెప్పినటువంటి వాళ్ళం అవుతాం. చాలా సంతోషం మీరు ఈ ప్రశ్న అడిగినందుకు. ఈ రెండు రకాలని మనం ఎలా కోణంలో చూడాలి, ఒకటే కోణంగా ఎలా చూడాలి అనేటువంటిది ఒకటి. రెండు కోణాలు విడివిడి విభిన్నమైనటువంటి కోణాలు. భక్తి అంటే ఏమిటి అసలు మీ దృష్టిలో ఒక్కసారి చెప్పండి నాకు. ప్రస్తుతం భక్తి అయితే కోరిక తీరడం కోసం ఏదో ఒక, అంటే వాళ్ళకి ఇష్ట దైవమో కులదైవమో ఎవరినో ఒకరిని పట్టుకొని తోచిన విధంగా ఏదో ఒక ఆరాధన చేయటం. అది కోరిక నెరవేర్చుకుంటానికి చేసే పనే తప్ప అక్కడ మీరు భక్తి అనే దానికి ఆన్సర్ ఎక్కడుంది? లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. భక్తి అంటే అభిమానించటము, ప్రేమించటము. ఇప్పుడు మీ వారితో మీరు భక్తిగా ఉన్నారు అని అనలేం కదా, మీ వారితో మీరు ప్రేమగా ఉన్నారు అని అంటాం. అవును. అదే భగవంతుడు అనేటువంటి వాడు అందరికీ సంబంధించిన వ్యక్తి. కాబట్టి అందరికీ సంబంధించిన వ్యక్తిని ఒక గురువు గారు ఉంటారు, అప్పుడు తల్లిదండ్రులు ఉంటారు ఆ ప్లేస్లో. అందరూ అంటే ఇక్కడ ఏంటి, ఆ కుటుంబం మనం చూస్తే ఇక్కడ అమ్మా నాన్నతో మీరు భక్తిగా ఉండాలి, దేవుడితో భక్తిగా ఉండాలి, గురువుగారితో భక్తిగా ఉండాలిరా అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఇది సమూహానికి సంబంధించిన వ్యక్తితో మీరు ప్రేమగా జీవించే విధానాన్నే భక్తి అని అంటారు. ఓకే, ఇది అందరికీ అర్థమవుతుందని చెప్పి నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు దేవుడితో భక్తిగా ఉన్నాను, నేను నా దేవుడితో భక్తిగా ఉన్నాను అంటే బాగుండదు. నేను దేవుడితో ఆరాధన చేస్తున్నాను అంటే ఒక రకంగా కొంచెం. దేవుడితో భక్తి ఏమిటి అనేటంటే దేవుడిని ఆరాధించడమే భక్తి ఇక్కడ. అంటే ఈ ఆరాధన అనే దాన్ని తెలుగులో ప్రేమ అని చెప్పాలి, బాగా విశదీకరించేటట్టుగా, అర్థమయ్యేటట్టుగా. మీరు ప్రేమిస్తే ఏం చేస్తారు, దేవుడికి చక్కగా ఫోటో తుడుస్తారు, మంచిగా చక్కగా నీట్గా మీరు ఎలా మేకప్ చేసుకున్నారు ఆ మాదిరిగా ఆయనకు ఒక చందనం పెట్టడం కానివ్వండి, దాని మీద ఇంకా అందంగా చుక్కల బొట్లని, అలా మీరు ఎలాగైతే మీ అలాగే ఆ భగవంతుడిని కూడా డెకరేట్ చేస్తారు. సో ఇది ఒక రకమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి సేవ, ఆరాధన. ఇది సేవించడం అంటే ఆయన డెకరేట్ చేయటం. అలాగే ఆయన వస్త్రాలు తొడగటం కానివ్వండి, ఆభరణాలు పెట్టడం కానివ్వండి, ఇదంతా. ఇక ఆయనకి పుష్పాలు పెట్టడము, ఆహారం ఇవ్వటం అనేటువంటిది మాతృప్రేమను చూపించడం. అక్కడ పిల్లవాడికి ఎలాగైతే అమ్మ చక్కగా అన్నీ తినిపిస్తుంటుంది, నాన్న బాగా తిన్నాన్న, నెయ్యి పప్పు బువ్వ పెట్టానరా, మనకి పల్లెటూళ్ళలో ఇలాంటి మాటలు అంటూ ఉంటే ఎంత ఆనందం అనిపిస్తుంది ఆ వర్డ్స్ కూడా. ఇప్పుడు భగవంతుడు కూడా ఇలా 5 సార్లు చూపించండి అని బ్రాహ్మణుడు మంత్రపూర్వకంగా 5 సార్లు స్వాహ స్వాహ అంటూ 5 సార్లు చేయి చూపించాడు. అంటే ఏంటి, బాగా తిను స్వామి, మంచిగా తిను స్వామి, నేను చేసింది బాగా లేదా అనే ఒక భావనని భగవంతుడి దగ్గర మనం ప్రకటితం చేయటమే ఈ భక్తిలో ఉన్న అంతరార్థం. సో ఇక్కడ భావ ప్రకటనని రకరకాల కోణాల్లో భగవంతుడిని ఆరాధనా క్రమంలో చూపించడం ఏదైతే ఉన్నదో ఆ ప్రేమని భక్తి అంటాము.
ఆ ప్రేమలో చూపించేటువంటి వివిధ రకాలైనటువంటి భంగిమలు అయితే ఏవైతే ఉన్నాయో అది పూజ. ఓకే. మీకు అర్థమైందమ్మా? సో ఇది ఇప్పుడు ఇక్కడ టెక్నాలజీ, ఈ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇవి రెండిటికి అవసరం లేదా అని చాలామంది అనుకుంటా. నేను అందుకని ఇంత వివరణ చెప్పాను, భక్తికి పూజకి ఇంత వివరణ అందుకని ఇచ్చాను. ఇప్పుడు చెప్పండి, టెక్నాలజీ ఉంటే ఈ ప్రేమ అవసరం లేదా మనిషికి? కావాలి కదండి, ఎందుకొద్దు? మరి ఇప్పుడు ఈ ప్రశ్న అడిగినటువంటి వీక్షకులకు కానీ మీరు అందరి మనసుల్లో ఉన్నదే కదా, ఎవరెవరో కొన్ని మెసేజెస్ చేస్తూ ఉంటారు వీడియోస్కి, ఇట్లా అడగండి అని మిమ్మల్ని యాంకర్గా ఇవన్నీ కూడా మీకు సజెషన్స్ చేస్తుంటారు. సో మరి ఇప్పుడు ప్రేమ అవసరం లేదా? మనకి టెక్నాలజీ ఉంది కదా, అమ్మ నాన్న ప్రేమ అవసరం లేదా? ఒక అన్నయ్య ప్రేమ అవసరం లేదా? భగవంతుడు అంటే ఎవరమ్మా? ఒక శక్తి కేంద్రం. శక్తి ఎందు నువ్వు గౌరవ భావన, ప్రేమ భావన, భక్తి భావన, ఇవన్నీ మర్యాదలో ఒక్కొక్క రకమైనటువంటి స్టేజెస్. ఇప్పుడు రాష్ట్రపతికి ఉండే సెక్యూరిటీ వేరుంటుంది, ప్రధానమంత్రికి ఉండే సెక్యూరిటీ వేరుంటుంది, కేంద్ర మంత్రులకు ఉండే సెక్యూరిటీ వేరుంటుంది, చీఫ్ జస్టిస్కి వేరే సెక్యూరిటీ ఉంటుంది, మామూలు జడ్జీలకు ఒక సెక్యూరిటీ ఉంటుంది, మంత్రులకు ఒక సెక్యూరిటీ, ఎమ్మెల్యేకు మామూలు సెక్యూరిటీ ఉంటుంది. ఇలా ఎట్లాగైతే డిఫరెన్సెస్ ఉన్నాయో భక్తిలో కూడా చేసే సేవలకి రకరకాలైన పేర్లు ఉన్నాయి. పూజ, అర్చన, ఆరాధన, అభిషేకము అనేవి కూడా ఇవన్నీ ఒక రకమైన మర్యాదలు, ఒక శక్తికి చేసే మర్యాద క్రమము. దీనికి టెక్నాలజీ వస్తే ఇవన్నీ చేయకూడదా? అది తెలుసుకోవాలి వీక్షకులందరూ కూడా. మీ అజ్ఞానం, మన అజ్ఞానం ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ ప్రశ్నలోనే అజ్ఞానం ఉన్నది. మీకు అర్థమైందమ్మా నేను చెప్పింది? ప్రశ్నే అజ్ఞానమైన ప్రశ్న, కానీ చూడటానికి ఇంకొకరిని సమాధానం చెప్పలేడేమో ఈ గురువు గారు అని ఇరికించే ప్రశ్న. బాగుంది, మంచి ప్రశ్న అడిగారు విజిత గారు, ఈయన ఏం చెప్తారు అని వీక్షకుల్ని రంజింపజేసేటట్టుగా మీరు అడిగారు. ఇక్కడ టెక్నాలజీ వచ్చినంత మాత్రాన ప్రేమ అవసరం లేదా అంటే, టెక్నాలజీ వచ్చినా కూడా ఈ భక్తి, ప్రేమ ఇవన్నీ కావాలి, కానీ వీటికి టెక్నాలజీతో అవసరం లేదు. రెండు కోణాలు ఇక్కడ. భక్తికి టెక్నాలజీతో అవసరం లేదు, కానీ టెక్నాలజీకి వచ్చిన భక్తి కావాలి. నీ భర్త యందు నీకు భక్తి కావాలి, నీ తండ్రి యందు నీకు భక్తి కావాలి, నీ విద్య నేర్పిన యందు భక్తి కావాలి, నీ కంపెనీలో నీకంటే సుపీరియర్ యందు నీకు భక్తి కావాలి. టెక్నాలజీ అక్కడ ఉన్నది కదా అని చెప్పి నీ సుపీరియర్ నువ్వు అగౌరవపరిస్తే ఇక్కడ నిన్ను జాబ్లో ఉంచుకుంటాడా? ఉంచుకోడే. కాబట్టి ఇక్కడ ఏం కావాల్సి వస్తుంది? భక్తి. నువ్వు ఎంత టెక్నాలజీగా గొప్పవాడిగా ఉన్నా ఇక్కడ ఈ మనిషి అనేటువంటి దానిలో ఈ లక్షణాలు లేకపోతే అక్కడ ఎండింగ్ కార్డ్ అని పడుతుంది. కాబట్టి టెక్నాలజీ వచ్చినంత మాత్రాన అందుకనే కదా ప్రపంచంలో సనాతనమైన హిందూ ధర్మం ఇంతకాలం నిలబడటానికి కారణం ఇది ఒక్కటే. ఎప్పుడూ కూడా సనాతన ధర్మాన్ని మాత్రమే బోధించింది, నిజమైనటువంటి ధర్మము నిజమైనటువంటి విద్యను, నిజమైనటువంటి విజ్ఞానాన్ని పంచింది. అందువల్లనే ఎన్ని దేశాల యందు కూడా భారతదేశం ఒకటే ఒక దేశంగా, అంత గొప్ప దేశంగా నా భారతదేశం, ఈ సనాతన ధర్మం ఎన్ని దేశాలకు వెళ్ళినా కూడా అందరూ అక్కడ నమస్కరిస్తున్నారంటే కారణం దీనిలో ఉండే గొప్పతనం. కాబట్టి ఈ గొప్పతనం అనేది టెక్నాలజీకి ఉపయోగపడుతుంది. టెక్నాలజీ ఈ గొప్పతనానికి ఉపయోగపడుతుందో లేదో నేను చెప్పలేను, కానీ ఈ గొప్పతనం టెక్నాలజీ కంపల్సరీగా కావాలి. అక్కడ ఎందుకు కావాలి అంటున్నానంటే, ఈ గొప్పతనమైనటువంటి లక్షణాలు నీలో ఉంటే ఆ టెక్నాలజీని ఉపయోగించే చోట నీవు ఈ గొప్ప లక్షణాలని ప్రదర్శిస్తే అవతల వాళ్ళు నీ యందు అభిమానం పెంచుకునేటువంటి, నీకు గౌరవం ఇచ్చేటువంటి, నువ్వు మర్యాదను పొందేటువంటి, నువ్వే కావాలి ఉద్యోగురాలుగా అని కోరుకుంటానికి అవతల వాళ్ళకి ఈ భక్తి ఉపయోగపడుతుంది నీలో ఉంటే. ఇది తెలుసుకోవాలి. ఇంకొక విషయం, సరే ఇప్పుడు మీరు జనాలందరికీ టెక్నాలజీ అవసరం, టెక్నాలజీ వచ్చిందమ్మా చాలా మంచిదే, దానికి మేము సైన్స్కి వ్యతిరేకం కాదు. సీసీటీవీలు వచ్చినాయి, దానివల్ల ఏం జరిగింది మీరు ఆలోచించేస్తే, సీసీటీవీ జరిగినటువంటి విషయాన్ని ఎలా జరిగిందో తెలుసుకుంటానికి ఉపయోగపడుతుంది. ఒక దొంగతనం జరిగింది, మనం ఇప్పుడు ఏదో ఇక్కడ ఇంపార్టెంట్ పెద్ద ఫైల్ పెట్టాము, ఫైల్ కనిపించలేదు, సో సీసీటీవీ ఫుటేజ్ తీస్తే ఎవరున్నారు,
కానీ ఈ ఫైల్ ఇక్కడి నుంచి మాయమయ్యేటట్టుగా సీసీటీవీ చేయలేకపోతుందిగా, మాయం కాకుండా. మరి టెక్నాలజీ ఎక్కడ ఉపయోగపడింది అక్కడ? మీరు ఆలోచన చేయండి. కానీ టెక్నాలజీ అనేది దాని పరిధి కొంతవరకే. అది ఎన్ని సంవత్సరాలు మీరు 2050 వచ్చినా కూడా ఈ శాస్త్రాన్ని ఏ టెక్నాలజీ కూడా దాటి వెళ్ళలేదు. భారతీయ సనాతన ధర్మ పురాణాలని కానీ, సనాతనమైనటువంటి వేద ధర్మాన్ని కానీ, సనాతనమైనటువంటి ఉపనిషత్తు ధర్మాన్ని కానీ, సనాతనమైనటువంటి ఏ విషయాన్ని కానీ ఏ టెక్నాలజీ ఒక్కరోజు కూడా దాటి ముందరికి వెళ్ళలేదు. ఇది 1000కి 2000% నిజం. కారణం టెక్నాలజీ అనేటువంటి నా దగ్గర ఉన్నది అనేటువంటి వచ్చిన తర్వాత ఆ మనిషిలో అహంకారం వస్తోంది. అహంకారమే అతని పతనానికి నాందవుతోంది. అప్పుడు ఆ టెక్నాలజీ కూడా అతన్ని కాపాడలేదు. అది మనం తెలుసుకోవాలి. ఒక సీసీటీవీ గురించి మీకు చెప్పాను. ఇప్పుడు ఒక ఫోన్ వచ్చింది టెక్నాలజీలో. ఈ ఫోన్ ద్వారా కానీ లేదా ఒక టీవీలు వచ్చినాయి, దీనిలో కానీ మేము ఎలా ఈ రెండింటిని ఉపయోగించుకుంటున్నాం మాలాంటి వాళ్ళు అంటే, ఈ పురాణాలకు సంబంధించిన వేద ధర్మాలు కానివ్వండి, ఇలా మీరు వీడియోలు చేయటం మూలకంగా ఇతర దేశాల్లో ఉండేటువంటి మన తెలుగు వాళ్ళు కానివ్వండి, ఈ సంప్రదాయాన్ని పాటిద్దాం అనుకునే వారు కానివ్వండి, ఈ సమాచారం మేము ఇక్కడి నుంచే పంపిస్తున్నాం అన్ని దేశాలకి. సో దాని ద్వారా ఈ టెక్నాలజీని మేము ఉపయోగించుకుంటున్నాము. అక్కడ ఈ టెక్నాలజీ గొప్పగా ఉన్నది. అక్కడ వరకు మీకు అర్థమవుతుంది. కానీ ఇదే టెక్నాలజీ ఇంత మాత్రం గొప్పగా పనిచేస్తున్నా దానిలో చూడకూడనివన్నీ కూడా ఎలా వస్తున్నాయి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక ఫేస్బుక్ మీరు ఓపెన్ చేస్తారు, దానిలో మధ్యలో కొన్ని చూడని కూడా వస్తున్నాయి. పెద్దవాళ్ళకే చాలా ఇబ్బందికరమైనటువంటి కూడా కొన్ని వస్తున్నాయని చాలా మంది అనుకుంటున్నారు. నాకు అనుకుంటాం మూలకంగా తెలిసినవి తప్ప నాకు దానిలో ఏమొస్తుందో పెద్దగా తెలియదు. మరి ఎందుకు వస్తున్నాయి చెప్పండి దీనిలోకి? దేవుడైతే పెట్టలేదు కదా ఇవన్నీ, కానీ ఆ మనిషి అక్కడ క్రియేట్ చేసి పంపిస్తున్నాడు. అంటే టెక్నాలజీని చెడుగా ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు అనేది మీరు గమనించాలి. కానీ టెక్నాలజీ మాత్రము దేనికి ఉపయోగపడాలంటే ఆ కోణంలో బాగా ఆ టెక్నాలజీ వెళ్తూనే ఉన్నది. కాబట్టి ఇక్కడ మంచిగా ఉపయోగించి అంటే ఏంటి, ఇక్కడ టెక్నాలజీ వలన ఉపయోగం కంటే మనిషి యొక్క ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఈ టెక్నాలజీ కూడా ప్రమాదంలో పడే పరిస్థితిని క్రియేట్ చేస్తోంది. ఎలాగా మీరు అనుకోవచ్చు, ప్రమాదం ఎలాగా అని. ఒక అనవసరమైన వార్తని సర్క్యులేట్ చేయటం మూలకంగా ఆ దేశంలో కొన్ని గొడవలు జరుగుతున్నాయి. మరి ఈ సర్క్యులేట్ చేయడానికి ఈ వాట్సాప్ సందేశాలని, రకరకాలైనటువంటి ఎస్ఎంఎస్లని, రకరకాల ఫేస్బుక్లోని ఇట్లా పంపిస్తుంటే కొన్ని దేశాల్లో కొన్ని సందర్భాల్లో ఆ ప్రాంతంలో అక్కడంతా కూడా ఆ పరిస్థితులకు అనుగుణంగా సీరియస్ అవుతోంది అనుకున్నప్పుడు నెట్ని కట్ చేయటము, ఆ సర్వీసులను ఆప్ చేయటము ప్రభుత్వాలు చేస్తున్నాయా లేవా? అంటే ఇప్పుడు టెక్నాలజీని ఆప్ చేశారా లేదా? కానీ అక్కడ దేవుడి యొక్క ఆరాధన ఆప్ చేయలేదుగా. మీరు అది గుర్తుపెట్టుకోండి. అంటే టెక్నాలజీతో మనము భగవంతుడిని ఎప్పుడు పోల్చుకోవద్దు. టెక్నాలజీ కంటే ఈ టెక్నాలజీని నీ మస్తిష్కంలో ఇచ్చిన వాడే భగవంతుడు. నువ్వు ఆయనతో పోటీ పడతాను అంటే భక్తిలో పోటీ పడు, సేవలో పోటీ పడు, కీర్తిలో పోటీ పడు. భగవంతుడి కంటే నాకు ఎక్కువ కీర్తి భగవంతుడు అనేటట్టుగా నువ్వు చేసుకో. అలా పోటీ పడ్డవాళ్ళు ఎవరమ్మా? ఒక రామదాసు, ఒక పురంధరదాసు, ఒక అన్నమయ్య, ఒక త్యాగయ్య. సంగీతం ద్వారా ఇప్పటికీ వాళ్ళు బతికే ఉన్నారు కదా దేవుడితో పాటు సమానంగా. మీరు ఆలోచన చెయ్యండి, వాళ్ళ కీర్తనలు, వాళ్ళ రచనలు ఇప్పటికీ బతికే ఉన్నాయి కదా. సరే, వేదాలంటే వ్యాసులు రాశారు అంటే అది నిజమో అబద్ధమో మీరు అనుకోవచ్చు. వీళ్ళందరూ అయితే మన మనుషుల మధ్యలో పుట్టినటువంటి వాళ్ళే కదా. వాళ్ళు రాసిన పాటల ద్వారా ఎంతమంది ఆనందాన్ని పొందారు. వాళ్ళు రాసిన దానిలో పదజాలం కానివ్వండి, భగవంతుడి యొక్క మాటలే కదా ఉన్నది, భగవత్ తత్వాన్నే గారు చెప్పారు. ఒక్కొక్క పాట వింటూ ఉంటే మనకి ఏమీ సేతురా లింగ, ఆ పాటలు మీరు వింటూ ఉంటుంటే కొన్ని పాటలు
తందనానా బళ అని కానీ, లేకపోతే బ్రహ్మం ఒకటే. కాబట్టి టెక్నాలజీ అనేటువంటి దాన్ని మనం ఎప్పుడూ కూడా మంచి దానికి ఉపయోగించుకుంటే ప్రపంచం అంతా యావత్తు కూడా మంచికి దారి తీయటానికి ఉపయోగపడేది. కానీ మరి అందరూ అట్లా ఉపయోగిస్తున్నారా? ఉపయోగించట్లేదు. కానీ భక్తి అనేటువంటి దానికి వచ్చేసరికి, భగవంతుడు అనే సబ్జెక్ట్ వచ్చేసరికి, మీకు ఒక గురువు గారి మీద నమ్మకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ భగవంతుడు మిమ్మల్ని తప్పు పట్టడు. మీ ఇంట్లో మీరు భక్తిపూర్వకంగా పూజ చేసుకోవచ్చు. వేరే ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. చక్కగా దేవుడి ఫోటో పెట్టుకుంటారు. భగవంతుడా, ఏదన్నా నా తప్పు ఉంటే పూర్వజన్మలో తీసేసేయ, నాకు జ్ఞానాన్ని కలిగించు, ఈ సమస్యను పోగొట్టు అని మీరు వేడుకోవచ్చు. దేని మీద ఆధారపడక్కర్లేదు. ఇక్కడ ఏవి కూడా ఆప్ చేయాల్సిన పరిస్థితి లేదు. మీరు బాగా ఆలోచించేస్తే. ఇప్పుడు ఏదో సందేశం వస్తే ప్రభుత్వాలు అక్కడ నెట్ తీసేసినట్టుగా ఇక్కడ మీరు భగవంతుడితో కనెక్షన్ ఎవరు తీసేయలేరు. మీరు సింగిల్గా ఉండి పూజ చేసుకోవచ్చు, కుటుంబ సమేతంగా ఉండి పూజ చేసుకోవచ్చు, గురువుని కూర్చోబెట్టి పూజ చేసుకోవచ్చు, పురోహితుడు, అది మీ ఇష్టం. కానీ దీన్ని ఎవడు కూడా ఇక్కడ ఆపలేడు. ఒకవేళ మీకు ఇక్కడ ఆపుతా ఉంటే దేవుడి ఫోటో తీసేయచ్చు, మనసు లోపల నుంచి దేవుడిని తీసేయలేరు కదా. దట్ ఈజ్ భక్తి. కాబట్టి భక్తిని అనేటువంటి విషయాన్ని మనసులోంచి తొలగించలేరు ఎప్పుడు కూడా. ఎప్పుడు ప్రవేశిస్తుందో, ఎప్పుడు వెళ్ళిపోతుందో ప్రాణం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. తల్లి గర్భంలో ఇంత గుప్పెడంత మాంసం ముద్ద పిండం కింద మారే ముందర మాంసం ముద్ద. ఈ మాంసం ముద్దకి ప్రాణం ఎక్కడుంది చెప్పండి? ఈ మాంసం ముద్దకి అప్పుడు కళ్ళు ఎక్కడున్నాయి, మూత ఎక్కడున్నది, కాలు ఎక్కడున్నది చెప్పండి? వెన్నుపూస ఎక్కడుంది ఈ మాంసం ముద్దకి? ఇంతవరకు ఈ మాంసం ముద్దకి ఈ అవయవాలు ఇక్కడ ఉన్నాయి అని ఏ టెక్నాలజీ చెప్పిందా? చెప్పలేదు. కానీ భగవత్ శక్తి ఈ మాంసం ముద్దకి ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలో భగవంతుడికి ఇక్కడ ఈ మాంసం ముద్దకి లెక్క పెట్టి అక్కడే పెట్టాడు దేవుడు. లేకపోతే మోకాళ్ళ దగ్గర తలకాయ పెట్టచ్చు కదమ్మా పుట్టిన తర్వాత. అలా పెట్టాడా భగవంతుడు? పెట్టలేదే. కాబట్టి ఎప్పుడు భక్తి అలాంటిది. భక్తి ఎప్పుడు నిస్వార్థమైనది. భక్తి నిజాయితీ, స్వచ్ఛమైనటువంటిది, స్వచ్ఛత కలిగి ఉన్నది. కానీ టెక్నాలజీలో అలా ఉండదు. టెక్నాలజీని వాడే మనసులో కనుక చెడు వచ్చినప్పుడు, ఇదే సీసీటీవీ ఆడపిల్లల స్నానాల గదుల దగ్గర పెడుతున్నారు. ఎంత దుర్మార్గమైన చర్యమ్మా, ఎంత నీచమైనటువంటి విధానం వారి. కాబట్టి ఇక్కడ మీరు ఆలోచన చేయవలసింది ఏమిటి? భక్తిని ఎప్పుడూ కూడా టెక్నాలజీ దాటలేదు. కానీ ఈ మనిషిని సరిదిద్దటానికి భక్తి ఉపయోగపడుతుంది. చెడ్డవాణ్ణి మంచివాడిగా మార్చటానికి, దుర్మార్గుడిని సన్మార్గుడిగా తీసుకురావటానికి, దుర్బుద్ధి కలిగినటువంటి వాడిని సద్బుద్ధి కలిగడానికి వాడిని కూర్చోబెట్టి ఈ చరిత్రలు చెప్పినప్పుడు ఏదో ఒక రోజు వాడి లోపల మార్పు సంభవించడానికి అవకాశం ఉన్నది. కాబట్టి భక్తి అంత గొప్పది. కానీ టెక్నాలజీ అనేదాన్ని అది ఒకటే మోడల్గా ఉంటుంది, డిజైన్ అంతే, అది మారదు. మనిషిని మార్చలేదు కూడా టెక్నాలజీ. ఇప్పుడు ఒక మనిషిలో చెడ్డ బుద్ధి ఉందమ్మా, టెక్నాలజీ వాడిని ఏమైనా చెడ్డ బుద్ధిని మార్చేస్తుందా? మార్చట్లేదు. కానీ భక్తి మార్పు తెప్పిస్తుంది. అదే భక్తి పాపము పుణ్యము అనేటువంటి విషయాలన్నీ చెప్పింది. ఇంకా ఏం చెప్తోంది? భూమి మీద నువ్వు ఎలా అన్నా తప్పించుకుంటావురా, కానీ నేను పైన నేను శిక్షిస్తానురా అని నీ మనిషి చేసినటువంటి అవిజ్ఞానానికి సంబంధించిన పనులు నువ్వు తప్పించుకోలేవురా అని భగవంతుడు ఖరాఖండిగా చెప్పేటువంటిది ఏదైతే ఉందో అది భక్తి. కానీ ఇక్కడికి వచ్చేసరికి టెక్నాలజీలో మనము పౌడర్ వేసి చెక్ చేస్తారు వేలు ముద్రలు. ఈ ముందరగానే తుడిచేస్తే ఉపయోగం లేదు. చూసారా మీకు టెక్నాలజీలు ఎంత ఇదిగా ఉన్నాయో? కాబట్టి టెక్నాలజీ కొంతవరకు మనిషి మనుగడకి తప్పకుండా ఉపయోగపడుతుంది, అది గొప్పది, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు చెప్తున్నాను ఇట్లాంటి సందేహం లేదని అంటే, ఇప్పుడు ఒక మనిషికి కాలు విరిగిపోయింది, టెక్నాలజీ ద్వారా అంటే ప్రయత్నం చేయగా ఒక స్టీల్ రాడ్ పెడితే ఆ కాల్ జాయింట్ చేయొచ్చు.
20 ఎముక విరిగిపోయింది, అక్కడ పెట్టవు, చెయ్యి ఏదో మనం చూస్తాం. సో టెక్నాలజీ అనేది కొంత మనిషికి ఆస్కారం అవుతున్నది. అవును. కాబట్టి భగవంతుడు అదే చెప్పాడు, నీకు ఎవరు నీ జీవితంలో అభివృద్ధికి ఆస్కారం అవుతూ ఉంటారో వాళ్ళని దేవుడిగా గౌరవించు, ఉమ్, ప్రేమించు, అభిమానించు. అందుకనే మేము అలాంటి టెక్నాలజీ కనిపెట్టిన వాళ్ళని కూడా ఉమ్, భగవత్ రూపులుగానే ఆధ్యాత్మికం చూస్తుంది. అవును. అందుకనే మన దగ్గర డాక్టర్లను కూడా ఏమంటామో, వైద్యో నారాయణో హరి. హరి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, అలాంటి ఉపయోగపరమైన చేసిన వాళ్ళని భగవంతుడితో సమానమైన స్థితిని మనం కల్పించాం మన సనాతన ధర్మంలో. అవును. ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక దేశం నుంచి మన శత్రు దేశం పాకిస్తాన్ అందరికీ తెలిసిందే. మన పాకిస్తాన్ నుంచి మన మీద బాంబు పడుతున్నప్పుడు ఆ బాంబుల్ని డైవర్ట్ చేయటానికి ఆ దేశం మీదకి మళ్ళీ తిరిగి రివర్స్ చేయటానికో, లేదా ఆ గాల్లోనే ఆ దేశం దగ్గరే పేలిపోయేటట్టుగానో టెక్నాలజీ వచ్చింది. అవును. అది కనిపెట్టిన వాడు ఒక మహర్షి. ఉమ్, వాడిని మేము మహర్షిగానే గమనిస్తాం, మహర్షిగానే చూస్తాం, ఎంతో గొప్పగా గర్వపడతాం అట్లాంటి సైంటిస్టులను చూసి మేము కూడా. ఎందుకంటే మహర్షులు చేశారుగా. మహర్షులు ఈ రామాయణంలో కూడా మీరు చూసినా కూడా రాములు వారు చాలా ఆశ్రమాలు తిరుగుతూ ఉంటారమ్మా. వారి ప్రయాణంలో జీవితంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆయుధాలను ఇచ్చినప్పుడు రాములు వారికి చెప్తారు, ఈ ఆయుధాన్ని ఇచ్చేటప్పుడు, రామా ఈ ఆయుధాన్ని నీ మీదకు గనక ఏదైనా ఎవరైనా ఫలానా అస్త్రం వేసినప్పుడు నాగాస్త్రం వేశాడు, ఉమ్, ఇదిగో నీకు గరుడాస్త్రం ఇస్తున్నాను. సో గరుడ ఈ నాగుపామును సంహరించేది, హా, నీకు ఇది ఉపయోగపడుతుంది ఉమ్, ఏంటి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అగ్నియాస్త్రం ఇచ్చాను, ఉమ్, వరుణాస్త్రము అంటే ఏంటి, అగ్నిని చల్లార్చటము. సో ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది కూడా అదే కదా. సో మన మహర్షులు ఏదైతే విద్య ఉన్నదో ఉమ్, దాన్ని ఇక్కడ సైంటిస్టులు ఆ విధంగా చేశారు. కాబట్టి వీళ్ళు మహర్షులే, అవును. మేము ఋషిగానే చూస్తాం దాన్ని. మీరు టెక్నాలజీ అనే పదం ఉపయోగించారు, బట్ ఆయన భగవంతుడి స్వరూపము. భగవంతుడు ఆయనకు అంత మస్తిష్కంలో విజ్ఞానాన్ని ఇచ్చాడు, అందుకని ఆయన గొప్పవాడు అయ్యాడు అని చెప్తున్నాం మేము. మీరు అది తెలుసుకోకుండా, ఆ మాటని గ్రహించకుండా టెక్నాలజీతో మాకు సంబంధం ఉంది కాబట్టి దేవుడు అవసరం లేదు అని అంటున్నారు. సరే, దేవుడు అవసరం లేదు, కానీ టెక్నాలజీ ఉన్నా లేకపోయినా మనిషి పుట్టుక చావు రెండూ నడుస్తూనే ఉన్నాయి. ఏ టెక్నాలజీ కూడా ఏ మనిషిని చావుని ఆపలేదు ఇంతవరకు. ఏ మనిషి పుట్టుకని ఆపటానికి టెక్నాలజీ ఉపయోగపడింది, పుట్టుకని ఆపటానికి టెక్నాలజీ ఉపయోగపడింది. అది కూడా చెప్తున్నా. మీరు ఎలాగా గర్భిణీ స్త్రీలను ఎక్కువగా ఎక్స్రేస్కి వెళ్ళొద్దు అంటారు, స్కానింగ్స్కి వెళ్ళొద్దు అంటే ఏమవుతుంది, అక్కడ ఒక రేడియేషన్ ద్వారా లోపల శిశువు మీద అనేకమైనటువంటి ప్రభావం ఉంటుంది. అవును. అంటే మరి నీ టెక్నాలజీ మనిషి జీవనానికి ప్రమాదం ఉన్నదా లేదా? ఉమ్, కానీ మీరు భక్తితో దేవుణ్ణి ఆరాధన చేస్తే ఎవరికి ఇక్కడ ప్రమాదం ఉంది చెప్పండి? లేదు. మీ ఇంట్లో మీరు పూజ చేసుకున్నారమ్మా, నా ఇంట్లో నేను పూజ చేసుకున్నాను, ఉమ్, ఇద్దరం మంచిగా చేసాం, అవును. దీనిలో ఏం ప్రమాదం ఉంది? కానీ ఇక్కడ శరీరం మీద ప్రమాదం ఉన్నది, శరీరం లోపల శిశువుకి ప్రమాదం ఉన్నది, ఉమ్, పుట్టబోయే శిశువుకి కూడా ప్రమాదం ఉన్నది. దీనిలో చాలా రేసు అల్ట్రావైలెట్ రేస్ అని చెప్పి రకరకాల ఎక్స్రేస్ కానీ ఇవన్నీ కూడా చాలా ప్రమాదమైనవి. అందుకనే మీకు బోర్డు కూడా పెడతారు కదా, గర్భిణీ స్త్రీలు ఇక్కడికి రావద్దు మీరు గర్భంతో ఉన్నప్పుడు, ఎందుకంటే తెలియక వచ్చేస్తారు అన్నట్టుగా వాళ్ళని రావద్దని కూడా హాస్పిటల్లో పెడతారు. అంటే ఏంటి, టెక్నాలజీ మనిషిని పుట్టుక లోపల కూడా ప్రమాదాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అవును. అవును. అంతేకాకుండా అమ్మ, టెక్నాలజీ ఉమ్, ఇప్పుడు మనకు అభివృద్ధి చెందింది. ఆ సైంటిస్టులు చక్కగా ఈ సమయంలో ఇక్కడ పిడుగులు పడుతున్నాయి ఉమ్, అనేటువంటిది ఒక 2 నిమిషాల ముందర చెప్పగలుగుతారటమ్మా. ఆ టెక్నాలజీ వచ్చింది. ఆహా, 2 నిమిషాలు. 2 నిమిషాల ముందర గవర్నమెంట్ వారు, ఉమ్, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వారు ఈ యొక్క దీన్ని వాడుకుని ఆ పిడుగు పడే ఏరియా ఏదైతే ఉన్నదో వాళ్ళందరికీ SMS వెళ్తుంది ఇప్పుడు. సో పిడుగు పడుతుంది అనేది ముందరగా తెలుసుకున్నారు, మంచిదేగా. ఎవరైనా ఆ ప్రదేశంలో ఉంటే జాగ్రత్త పడటానికి. సో ఈ పిడుగులు పడే సమయం వచ్చింది, అందరూ ఒక అలర్ట్గా ఉండటానికి. భక్తి కూడా ఏం చెప్పింది, నీ ప్రయాణంలో అనేక ప్రమాదాలు ఉంటూ ఉంటాయి, ప్రతిదాన్ని అలర్ట్గా చూస్తూ ఉండు, అలర్ట్గా జీవించు, ఉమ్, అదేగా చెప్పింది. నీకు కాస్త పూజ చేస్తావమ్మా,
ఒక కోరిక నెరవేరుతుంది. దేవుడి దగ్గర చెప్పి మంచిగా పూజ అబ్బా దేవుడు నా పక్షపాతి, నాకు వచ్చే అహంకారం వస్తుంది. అహంకారమే అలర్ట్ చేయటము, పిడుగు లాంటిది. ఓకే. అందుకని ఏం చేస్తూ ఉంటాడు భగవంతుడు, నీలో అది పెరిగినప్పుడల్లా వాత పెడతాడు. ఈ వాత పెట్టడమే అలర్ట్. అదేంటి దేవుడు నిన్నటిదాకా నా పక్షమే అంటే అప్పుడు నీలో రియలైజేషన్ మొదలవ్వాలి. కాబట్టి టెక్నాలజీ అనేది గొప్పదే, కానీ వేదాలని దాటి మాత్రం ఎప్పటికీ వెళ్ళదు ఈ టెక్నాలజీ. వేదంలో దీనికి మించినటువంటి టెక్నాలజీ ఉంది, దీన్ని మించినటువంటి మన ధర్మాల్లో చాలా విషయాలు ఉన్నాయి. దాన్ని అవగాహన చేసుకోవాలి నేటి యువత. తల్లిదండ్రులు కూడా పిల్లలకి చెప్పాలి ఈ విషయాన్ని. అవగాహన చేసుకుని ఈ వేదాల్లో ఉన్న రహస్యాల్ని మీ నిజ జీవితంలో పాటిస్తే మీ నిజ జీవితం కూడా ఆ పాటించడం మూలకంగా మీరు ఒక దేవుడు అవుతారు, మీరు ఒక త్యాగయ్య అవుతారు, మీరు ఒక అన్నమయ్య అవుతారు, ఓ రామదాస్ అవుతారు, ఒక జనక మహారాజు కావచ్చు. విజ్ఞానం వచ్చిన తర్వాత ధర్మమైన కార్యక్రమాలు చేస్తాం. ఓ ఛత్రపతి శివాజీ కావచ్చు, ధర్మ గ్రంథాలు వినటం మూలకంగా దేశాన్ని రక్షించడానికి. కాబట్టి ఒక స్వామి వివేకానందలాగా మారచ్చు. దేశానికి వివేకానందుడి వలన భారతదేశం మొత్తాన్ని అందరూ చూసేటట్టుగా చేశాడు. ఒక్క మనిషి ఇతర దేశం వెళ్ళి దేశం మొత్తాన్ని కూడా చూసేటట్టుగా చేశాడు. రోజు దేశానికి ఆ జనాలందరూ వచ్చేటట్టు చేశాడు. సనాతన ధర్మం వలన దేశానికి ఉపయోగం ఏమిటి అని చాలామంది మాట్లాడారమ్మా. ఇదే నేను మీ ఛానల్ ముఖంగా చెప్తున్నాను అందరికీ. మా వివేకానందుడు ఒక్కడు చికాగోకు వెడితే మాట్లాడిన వేదానికి సంబంధించిన పదజాలము ద్వారా, ఆ మాటల ద్వారా ప్రపంచమంతా ఆ రోజు నుంచి భారతదేశానికి విమానాలు వేసుకుని జనాలందరూ రావటం మొదలెట్టారు. అది ఆధ్యాత్మికం అంటే, ఆది భౌతికం అంటే అది. అందుకని భక్తితో ఎప్పుడూ కూడా, భగవంతుడితో ఎప్పుడూ కూడా దీన్ని మనం పోల్చకూడదు. ప్రతిదీ గొప్పది. ఆ గొప్పదాన్ని సవ్యమైనటువంటి వాటికి ఉపయోగించుకుని మీ జీవితంలో భగవంతుడిని చూడటానికి, భగవద్ దర్శనానికి టెక్నాలజీని ఉపయోగించుకుని మన ఛానల్ చూస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా మీరు అడిగిన ప్రశ్న ఎవరెవరి హృదయాల్లో ఉన్నదో నేను ఎలా చెప్తానని అందరూ టెన్షన్గా ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, టెక్నాలజీని కనిపెట్టే వ్యక్తి ఒక ఋషి లాంటివాడు. వాళ్ళని గౌరవిద్దాం, దాన్ని మంచిగా సద్వినియోగం చేసుకుందాం టెక్నాలజీని. అంతేగాని దాన్ని భగవంతుడితో సంబంధం పెట్టవద్దు దయచేసి. భగవంతుడు మన అందరికంటే కూడా గొప్ప శక్తివంతుడు, గొప్పవాడు. వేదాలన్నీ కూడా గొప్పవి, దాంతో ఈ టెక్నాలజీని ముడిపెట్టవద్దు. ప్రతిదీ గొప్పది అని చెప్పిందే వేదం. కాబట్టి వేద పద్ధతిని పాటిద్దాం, గౌరవిద్దాం, ఆనందమైన జీవితాన్ని పొందుదాం. మంచి విషయాలండి. ధన్యవాదాలు. నమస్తే అమ్మ.